ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ అంశానికి వస్తే భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండు కుండల్లా మారి మత్తళ్లు పోస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. అనేక చోట్ల వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని మండలాల్లో వర్షం కురుస్తోంది. పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో వాగులు వంకలంతా కూడా జలకాలను సంతరించుకున్నాయి. మనం చూస్తున్నాం నిజామాబాద్ సమీపంలోని నాగారం చెరువు ఇది. నాగారం వద్ద ఉన్న చెరువు అలుగు పొంగిపొర్లుతోంది. పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నేపథ్యంలో అంతా కూడా చెరువులన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. నిజామాబాద్ నగరంలో రోడ్లన్నీ జలమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనాలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ వర్షం పెద్ద ఎత్తున కురుస్తుంది. ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో కామారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం కనిపిస్తుంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద మళ్ళీ కనిపిస్తుంది. గత 4-5 రోజుల నుంచి వారం రోజుల నుంచి వరద తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 37,000 క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికైతే ఏదైతే మొత్తం 90 టీఎంసీల సామర్థ్యానికి సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పటికైతే 62 టీఎంసీలకు చేరుకుంది. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పరిశీలిస్తే మొత్తం 17 టీఎంసీలకు సంబంధించిన నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతానికి 5 టీఎంసీలకు చేరుకుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అంతటా వాగులు వంకలు అంతా కూడా జలకాలను సంతరించుకున్నాయి. అంతటా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న గోదావరి బేసిన్ అంతా కూడా జలకళ ఉంది. అయితే పశువుల కాపర్లు కావచ్చు, చేపలు పట్టేవారు ఎవరు కూడా నది ప్రాంతానికి రావద్దు, అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు కూడా రావద్దని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్నారు. జిల్లా అంతటా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. కంట్రోల్ రూమ్స్ ఏదైతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 3 రోజులు వర్షాలు భారీగా ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే అత్యవసరం అయితే తప్ప ఆసుపత్రులకు వెళ్ళే అవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.